ఇరాన్ ఇప్పుడు అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆ దేశ రాజధాని నగరం గొంతెండుతోంది. దశాబ్దాల తర్వాత తెహ్రాన్కు నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి. చినుకు జాడ కనిపించడం లేదు. మరోవైపు భూమి కృంగిపోతుంది. ఇక ముందు తెహ్రాన్ రాజధానిగా ఉండలేదంటూ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజాష్కియాన్ తేల్చి చెప్పాడు. రాజధాని నగరాన్ని మార్చాల్సిన టైం వచ్చేసిందంటున్నాడు. కొన్నేళ్లుగా ఇరాన్ తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. మండుతున్న ఎండల కారణంగా వేల మంది తెహ్రాన్ను విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొన్నేళ్లుగా ఇరాన్ తప్పుడు విధానాలే దీనికి కారణమని నిపుణులు నిందిస్తున్నారు. అసలు ఇరాన్ రాజధానిలో నీటి ఎద్దడి సమస్య ఏమిటి? తెహ్రాన్ నుంచి రాజధానిని ఎక్కడికి మారుస్తారు? కొత్త రాజధానిని ఏ ప్రాంతంలో నిర్మిస్తారు? లెట్స్ వాచ్. ఇరాన్ రాజధాని ఎడారిగా మారుతోందా? తెహ్రాన్ను పీడిస్తున్న సమస్యలేంటి? రాజధాని మార్చడం ఇరాన్కు సాధ్యమేనా? ఇరాన్ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ సంక్షోభానికి కారణం ఇజ్రాయెల్ మాత్రం కాదు. నిజానికి దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఈ సమస్య తీవ్రత కారణంగా ఇప్పుడు ఏకంగా ఇరాన్ రాజధాని నగరాన్నే మార్చాల్సిన తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కోటి మంది ప్రజలు నివసిస్తున్న తెహ్రాన్ ఇరాన్లోనే అతిపెద్ద నగరంగా ఇకపై ఉండకపోవచ్చు. అందుకు బలమైన కారణమే ఉంది. రాజధాని నగరాన్ని నీటి ఎద్దడి వణికిస్తోంది. తెహ్రాన్ నగరంలో దాహమో రామచంద్ర అంటూ ప్రజలు అల్లాడుతున్నారు. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజాష్కియాన్ కీలక ప్రకటన చేశారు. తెహ్రాన్ నుంచి రాజధానిని మార్చాల్సిన సమయం వచ్చేసిందన్నారు. నగరం తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోందని వెల్లడించారు. తెహ్రాన్కు నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు ఎండిపోయాయి. డ్యాంలలో నీరు ఇంకిపోతోంది. రాజధాని నగరానికి నీటిని తరలించేందుకు వ్యయం రోజురోజుకు పెరుగుతోంది. తెహ్రాన్కు క్యూబిక్ మీటర్ నీటిని తరలించేందుకు 415 రూపాయలు ఖర్చవుతోందని ఇరాన్ సర్కార్ చెబుతోంది. ఈ లెక్కన రోజుకు తెహ్రాన్ నగరానికి 34 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని తరలిస్తోంది. అంటే సుమారు 141 కోట్ల రూపాయలను నీటి తరలింపుకు ఇరాన్ వెచ్చిస్తోంది. ఇది ఇరాన్ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. ఈ ఖర్చును నివారించాలంటే రాజధానిని తెహ్రాన్ నుంచి దక్షిణ ఇరాన్లోని పర్షియన్ గల్ఫ్లో మక్రాన్ తీరానికి మార్చాల్సిందేనని ప్రస్తుత పెజాష్కియాన్ ప్రభుత్వం వాదిస్తోంది. మక్రాన్ తీరానికి రాజధానిని మార్చడంతో నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. పైగా కొత్త వాణిజ్య మార్గాలు కూడా ఏర్పడతాయని పెజాష్కియాన్ ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం ఇరాన్కు సరిపడా మొత్తం నీటిలో ఒక్క తెహ్రాన్కే పావు వంతు కేటాయించాల్సి వస్తోంది. పైగా ఇరాన్లో వర్షపాతం తగ్గిపోయింది. గతేడాది కేవలం 140 మిల్లీలీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇరాన్లో సగటున 260 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయ్యేది. అంటే సుమారు 50 నుంచి 60% తక్కువ వర్షాలు కురిశాయి. ఒకప్పుడు రాజధాని నగరానికి 70% నీటిని సరఫరా చేసిన రిజర్వాయర్లు, డ్యాములు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చారిత్రక జలాశయాలు కూడా ఎండిపోవడం ఇరానియన్లను కలవరపెడుతోంది. ఏటా 30 సెంటీమీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే తెహ్రాన్లో నీటి జాడ కనుమరుగవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా దీని ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ వేసవిలో తెహ్రాన్లో నల్లాలు పారడం అరుదైన దృశ్యంగా మారింది. నగరంలో నీటి డిమాండ్ పెరుగుతోంది. నీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదముందని, పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వ మీడియా ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఇరాన్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 35 డిగ్రీలకు మించిపోయాయి. విద్యుత్ కోతలు పెరుగుతున్నాయి. లక్షల మంది ఇరానియన్లు నీరు, విద్యుత్ సరఫరా లేక విలవిల్లాడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటడం, వర్షపాతం పడిపోవడంతో వ్యవసాయానికి శాపంగా మారింది. ఇరాన్లో 80% నీటిని వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. అయితే నీటి నిర్వహణ సరిగ్గా లేకపోవడం, సరైన సంస్కరణలు లేకపోవడంతో ఎద్దడి తీవ్రమైనట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నీటి ఎద్దడి ఘంటికలను ఇరాన్ అధ్యక్షుడు పెజాష్కియాన్ మోగించారు. నీటి సంక్షోభాన్ని పరిష్కరించే వారికి సుమారు 9 కోట్ల రూపాయల బహుమతిని ఇస్తామని ప్రకటించారు. ఇక్కడ సమస్య ఒక్క నీటి ఎద్దడి మాత్రమే కాదు. ఏళ్ల తరబడి జరిగిన నిర్వహణ లోపం, సమతుల్యత లేని అభివృద్ధి, వనరులకు మించిన నగరాలు విస్తరించడం వంటి సమస్యలు అనేకమున్నాయి. దీనికి రాజధానిని తరలించడమే సరైన మార్గమని చాలా
చాలా మంది నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి ఇరాన్ నీటి వ్యవస్థ ధ్వంసమవుతోంది. ఇది చారిత్రక నేపథ్యమున్న తెహ్రాన్ను నిండా ముంచుతోంది. ఒక రకంగా విస్తరిస్తున్న నగరాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తెహ్రాన్ ఓ హెచ్చరికగా నిలుస్తోంది. నీటి వనరులు అనంతం కాదు. నగరాలు వాటి పరిమితులను మించి పెరగొచ్చు. కానీ నీటిని కోల్పోయిన తర్వాత అప్పటి వరకు విస్తరించిన నగరం శ్మశానంగా మారక తప్పదు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు తెహ్రాన్కు మొదలైంది. నిజానికి తెహ్రాన్ను పీడిస్తున్నది నీటి ఎద్దడి ఒక్కటే కాదు. పరిశ్రమలు, హెవీ ట్రాఫిక్ కాలుష్యంతో తెహ్రాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇక తెహ్రాన్ భూకంప రేఖలపై ఉంది. ఈ నగరానికి భూకంపాల ముప్పు ఎక్కువే అన్నమాట. మక్రాన్ తీరంలో కొత్త నగరం నిర్మాణానికి ఇరాన్ సిద్ధమవుతోంది. మక్రాన్ ఒక శుష్క తీర ప్రాంతం. ఇరాన్, పాకిస్తాన్ మధ్య ఈ ప్రాంతం ఉంటుంది. కొత్త రాజధాని కోసం ఇరాన్ ఆలోచిస్తున్న ప్రాంతాల్లో మక్రాన్ ఒకటి మాత్రమే. ఇరాన్కు మరిన్ని ప్రణాళికలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మక్రాన్ ఒక ఆప్షన్ గానే పరిగణిస్తున్నామని ఇరాన్ భావిస్తోంది. రాజధాని విషయంలో 2 కౌన్సిళ్లను పెజాక్షియన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక కౌన్సిల్ రాజధాని సమస్యను అంచనా వేస్తోంది. మరో కౌన్సిల్ సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై అధ్యయనం చేస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే సముద్ర తీర ప్రాంతంలో కొత్త రాజధాని కోసం ఇరాన్ ప్లాన్ వేసింది. ప్రధానంగా వాణిజ్యాన్ని మరింత సులభం చేసే దిశగా ఇలాంటి ఎత్తుగడలు వేసింది. అంతేకాదు రవాణా ఛార్జీలను కూడా తగ్గించుకోవడానికి వీలుంటుంది. ముడి సరుకులను దక్షిణాది నుంచి మధ్య, ఉత్తర ఇరాన్కు తరలించడం, వాటిని శుద్ధి చేసి తిరిగి దక్షిణాదికి పంపడంతో వ్యయ ప్రయాసాలతో కూడినదని ఇరాన్ అధ్యక్షుడు పెజాక్షియన్ చెబుతున్నారు. బహుశా తీర ప్రాంతానికి రాజధాని తరలిస్తే వాణిజ్యంలో ఇతర దేశాలకు ఇరాన్ గట్టి పోటీనిస్తుంది. అంతేకాకుండా ధరలను తగ్గించి భాగస్వామ్య దేశాలకు మరిన్ని ఆఫర్లను ప్రకటించే అవకాశం లభిస్తుంది. భారత్కు చమురును తరలించడం మరింత తేలికవుతుంది. అయితే కొత్త రాజధాని నగరాన్ని ఇరాన్ ఎలా నిర్మిస్తుంది? ఇరాన్కు ఇప్పుడున్న అతిపెద్ద సవాల్ నిధులే. వాస్తవానికి రాజధాని మార్పు దీర్ఘకాలికంగా మంచి ఫలితాలనే ఇస్తుంది. కానీ కొత్త నగర ప్రయత్నానికి అవసరమైన నిధులు ఇరాన్ వద్ద లేకపోవడం విచారకరమైన విషయం. ఎందుకంటే కొత్త రాజధానిని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. దీనికి బోలెడు నిధులు అవసరం. పైగా ఒక నగరాన్ని నిర్మించాలంటే సంవత్సరాలు పడుతుంది. ఆర్థికంగా, రాజకీయంగా అన్ని వనరులను తరలించడం అంత సులువు కాదు. అసలే సంక్షోభంలో ఉన్న ఆ దేశం అంత భారీగా అక్కడ వెచ్చించడం సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇరాన్ కూడా తొందరేమీ లేదంటుంది. సో నెమ్మదిగా తెహ్రాన్ నుంచి మక్రాన్కు మార్చుకునే యోచనలో ఇరాన్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.